జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు కర్మ మార్గ నిరూపణము అనే 37వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో గాణగాపురం నందలి ఒక నైష్టిక బ్రాహ్మణుని విన్నపమును మన్నించి అతడు కోరిన వైదిక సదాచార ధర్మ కర్మములను గూర్చి శ్రీ గురుమూర్తి సవిస్తరముగా ఉపదేశించుట, సదాచార సంపన్నులు అయినటువంటి ఆ బ్రాహ్మణ దంపతులను శ్రీ స్వామివారు ఆశీర్వదించి అనుగ్రహించుట, వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. స్వామి, ప్రస్తుత కథాక్రమమునందు ఆ తదుపరి ఏమి జరిగింది? శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణునితోటి ఇంకను ఏమేమి విశేషములను వివరించి చెప్పాడు? దయతో తమరు నాకు వినిపింపగలరు అని నామధారకుడు సిద్ధమునిందుని అడిగాడు. అంతటా సిద్ధముని నామధారకునితోటి ఇలా అన్నాడు: భక్త జనులకు కల్పతరమైనటువంటి ఆ మహానుభావుడు శ్రీ గురుమూర్తి సత్యనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ప్రశ్నించిన దానికి ప్రత్యుత్తరముగా సదాచారాన్ని గురించి మరిన్ని విశేషాలను విస్తరించి చెప్పసాగాడు. శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశ ఉపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది. అందువల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడు అనే భావం కలగడం కష్టం. అందుకని మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యమములకు మండలంలో పూజ, అధములకు విగ్రహ ఆరాధనము అవసరము. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభీష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తరువాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్నటువంటి నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువుని స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తున్నారు అని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పూలు శ్రేష్టం.
పసుపు ఎరుపు రంగు గల పూలు మధ్యమం, నల్లనివి ఇతర రంగురంగుల పూలు అథమం. ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడము మానసిక స్నానము అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహక్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలగున అటువంటి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధన గర్వులు, కోపించినవారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగేటటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలింది మహాప్రసాదము అన్న భావంతో భుజించాలి. దీనినే వైశ్వదేవము అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చినటువంటి బ్రహ్మచారికి వైశ్వదేవము, నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలుకి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలు అన్న భావంతో భోజనము చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమం అయినప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలు అన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తల పెట్టుకొని నిద్రించకూడదు. ఈ వైదిక సదాచార ధర్మాలను అందరూ ఆచరించాలి అని శ్రీగురుడు ఆ బ్రాహ్మణునకు వివరించారు. శ్రీగురునాథుడు తెలియచెప్పిన సదాచార సంపత్తిని విని ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. పిమ్మట అతడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి శ్రీచరణ సరోజాలను పట్టుకొని సాష్టాంగంగా వందనం ఆచరించాడు. వినయంతో అంజలి ఘటించి ఇట్లా అన్నాడు: కరుణాపయోనిధి, ఆశ్రిత జనరక్షక శ్రీగురునాథ, అత్యంత నిర్హేతుకమైన కృపతో, అవ్యాజమైన ప్రేమతో ఈ దీనులను ఉద్ధరించుటకై సాటిలేని విధంగా అనేక విషయాలను మీరు ఉపదేశించారు.
భక్తజనులను ఉద్ధరించుటకై ఋషికేశుడే గాణ్గాపురమున అవతరించాడు. తద్వారా అజ్ఞాన అంధకారము అస్తమించి దివ్యమైన జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తున్నది అని ఆ బ్రాహ్మణుడు అనేక విధాలుగా భక్తిభావంతో శ్రీ గురుమూర్తిని స్తుతించి మళ్ళీ మళ్ళీ వారి దివ్య చరణాలను పట్టుకొని వందనం సమర్పించాడు. అందుకు శ్రీ గురుమూర్తి మిగులు సంతసించి ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నాడు: విప్రోత్తమ, అనేక ఆచార లక్షణాలను నీకు తెలిపాను. ఇక మీదట నీవు భిక్షాటనము చేయవద్దు. నేను చెప్పిన విధంగా ఆచార ధర్మాలను ఆచరిస్తూ సుఖంగా జీవించు. మీ అంతరంగమున ఏ ఏ కోరికలు కలవో అవన్నీను తప్పక నెరవేరగలవు. పుత్ర పౌత్రాభివృద్ధి పొందెదరు. ఇక మనస్సులో ఎట్టి సందేహమును కలిగి ఉండవలసిన పని లేదు అని అభయదానము చేస్తూ మహదాస్వేగాదమును అందించాడు. ఆ విధంగా గురుమూర్తి నుండి వరమును పొంది ఆ బ్రాహ్మణ దంపతులు సంతోషంగా గురుమూర్తి ఆజ్ఞను పొంది తమ గృహానికి వెళ్ళారు. అనంతరము గురూపదేశమును అనుసరించి సదాచారాలను పాటించి సమస్త మనోభీష్టాలను పొందారు అని ఈ విధంగా సిద్ధుడు నామధారకునితోటి ఈ కథ అంతా వివరించిన మీదట చివరగా ఇట్టి పవిత్రమైన ప్రభావాన్వితమైన శ్రీ గురు చరిత్రను విన్న వారందరికీ, పఠించిన వారందరికీ పరిపూర్ణమైన జ్ఞానము లభించును. మూఢులు కూడా బ్రహ్మజ్ఞానులు అవుతారు అని సిద్ధమునీంద్రుడు చెప్పాడు. అజ్ఞాన తిమిరాంధకారమును పారద్రోలుటకు ఈ కథ జ్ఞానజ్యోతి స్వరూపమై వెలుగొందును. దీనివల్ల సమస్త మనోభీష్టాలు సిద్ధించును అని గంగాధర నందనుడు అయినటువంటి సరస్వతి శ్రీ గురు చరిత్రను విస్తరించి లోకానికి ప్రకటింపచేశాడు. ఇంతటితో శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు కర్మ మార్గ నిరూపణము అనే 37వ అధ్యాయం సమాప్తం. ఇంతటితో కర్మకాండము సమాప్తమైంది. రేపటి నుంచి మనం భక్తికాండాన్ని తెలుసుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.